హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ రోస్ట్ అన్నమాట. తవా రోస్ట్ చేసినాము ఈరోజు. ఎలా చేయాలో రండి చూద్దాం. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, చిటికలో చేసేయవచ్చు ఫ్రెండ్స్. పిల్లలకి ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, సాస్తో కానీ. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. పన్నీర్ వచ్చి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా చిన్న చిన్న పొడుగ్గా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ మెథడ్లోనే మనం వచ్చి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అంతా కూడా కొద్దిగా దీంతో యాడ్ చేసి గ్రైండ్ చేసి కార్న్ చిప్స్తో డిప్ చేసి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తవా రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, మిరియాల పొడి, పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, గరం మసాలా, పెరుగు. ఇప్పుడు చూడండి, ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుందాము, మిరియాల పొడి యాడ్ చేసుకుందాము, పసుపు పొడి యాడ్ చేసుకుందాము, మిరప్పొడి యాడ్ చేసుకుందాము, జీలకర్ర వేయించిన పొడి యాడ్ చేసుకుందాము, గరం మసాలా యాడ్ చేసుకుందాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము, పెరుగు. ఇది వచ్చి ఇంకా గట్టి పెరుగు ఉంటే అంతే వడగట్టి, నీళ్ళంతా కొంచెం ఇంకిపోయినాక ఆ గట్టిగా ఉండేది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వచ్చి పెరుగే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఈ పన్నీర్, లెమన్ కూడా కొద్దిగా యాడ్ చేసి బాగా కలుపుకుందాము. పన్నీర్కి అంతా పట్టేటట్టు, మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకుందాము. ఇది కొంచెం సేపు అలాగనే పెట్టేసి డీప్ ఫ్రై అంటే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే ఇంకా రోస్ట్గా వస్తుంది. నేను కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసి తొందరగా అయిపోవాలని చేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. దీనిని మనం ఈ మెథడ్లోనే పన్నీర్ టిక్కా కూడా ఇలాగనే ఫ్రెండ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కమ్మీలో గుచ్చుకోవాలి. మనము షార్ట్స్ వీడియోలో పెట్టుంటాము. క్యాప్సికమ్, ఆనియన్, టమాటాలు అంతా గుచ్చేసి గ్యాస్ మీద కాల్చుకోవడం అంతే ఫ్రెండ్స్. ఈజీగా అయిపోతుంది. మనం బయట తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉండే మసాలాని యూజ్ చేసి చేసుకుందాం ఇలా టేస్టీగా. చూడండి, ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి అన్నిటికీ. మనకు టైం ఉంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలా అంతా కొంచెము దానికి పట్టుతుందన్నమాట, డ్రై అయిపోయి కొంచెం సేపు. ఇప్పుడు చిన్న కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. ఇలా వేసేసి రోస్టెడ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్. సింపుల్గా పన్నీర్ తవా రోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను వీడియోలో పెట్టుంటాను, పన్నీర్ గ్రెయిన్ క్రిస్పీ అనేసి పెట్టుంటాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ మెథడ్లో కూడా ట్రై చేయండి ఇదే విధంగా. అంతే, రెండు పక్కల మనము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. సింపుల్గా ఇలా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చేసిస్తే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. రెండు పక్కల ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే బాయిల్ అయిపోతుంది. లోపల సాఫ్ట్గా, పైన కొంచెం క్రిస్పీగా బాగుంటుంది తినేదానికి మసాలా అంతా పెట్టి. చూడండి, కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఫ్రెండ్స్. అంతే, రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అంతే. ఇప్పుడు టమాటా సాస్తో మనం తిందాము. తవా పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, సింపుల్గా ఇలా ఈవినింగ్ టైంలో అలా చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా పన్నీర్ రోస్ట్ చేసుకోవచ్చు. చూడండి, పైన వచ్చి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా సాస్తో తిందాము. లైక్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.